రాత్రి ఒక్కసారి ఒకే బొక్కలో ఇద్దరితో పెట్టించుకున్నా. ఇప్పుడు నా గది ఇంత వెడల్పయింది. చూస్తే చిన్నగా ఉంది, ఏం మింగుతావులే అనుకున్నా. కానీ నువ్వు మింగిన మింగుడికి నా పువ్వులో నరాలు చితికిపోయాయి. నిజం చెప్పు, నన్ను చూస్తే ఏం చేయాలనిపిస్తుంది మీకు? వీడేంటి చాలాసేపటి నుండి నన్ను అలా చూస్తూ ప్యాంట్లో మొగ్గను రద్దుకుంటున్నాడు. చూస్తుంటే వీడి మొగ్గ ర్యాడ్ లాగా ఉన్నట్టుంది. గుద్ద మింగించుకుంటే నొప్పి ఉంటుందని తెలుసు, అయినా మళ్ళీ మళ్ళీ మింగించుకోవాలని అనిపిస్తుంది. ఎందుకు? నా పువ్వు బాగా దూలగుంది. బాగా నాకాలి ఎక్స్పర్ట్స్ ఉంటే కామెంట్ చేయండి. నిజం చెప్పాలంటే నాకు ఒక అబ్బాయి తోడు కావాలి, నన్ను రాత్రంతా మింగే అబ్బాయి కావాలి. ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అబ్బా ఎంత కరువులో ఉన్నావురా, ముందు వెనక చూడకుండా కుక్కలాగా అలా నాకుతున్నావేంట్రా? నీ వద్దు వద్దు అంటున్నా, పొదల్లోకి తీసుకెళ్ళండి నన్ను. నా గువ్వలో 3 రౌండ్లు మింగాడు. వాడి మొగ్గ చాలా ఎక్స్పీరియన్స్ అనుకుంటా, డైరెక్ట్ గా బొక్కాలో పెట్టిండు. మత్తులో ఉన్నప్పుడు ఎక్కువసేపు మింగుతారంట, నిజమేనా? అయితే కామెంట్ చేయండి. అద్దం ముందు నిలబడి వెనక నుండి కౌగిలించుకొని నెక్ మీద కిస్ చేస్తూ కింద ఒక్క హ్యాండ్తో రబ్ చేస్తూ మన ఎక్స్ప్రెషన్ మనమే చూస్తే ఫీల్ వేరే ఉంటుంది. రే నా పువ్వు చాలా దూలగుందిరా, నీ మొగ్గ పెట్టి బాగా మింగరా బాబు. నా మొగుడు నీకు డబ్బులు ఇవ్వాలి అని రోజు మింగుతున్నావు కదరా, ఈ రోజు ఒక రోజు నన్ను వదిలేరా. మింగేటప్పుడు శబ్దాలు ఎందుకు చేస్తారో తెలుసా? ఇంకా బాగా మింగుతారేమో అని. నాకు పువ్వుదూలని మా బావకు చెప్తే అమాంతం వాడి 9 అంగుళాల మొగ్గ మీద కూర్చోపెట్టాడు. మీ తమ్ముడికి కూడా కళ్ళుంటాయారా? మా సొల్లు చూడగానే ఎందుకు లేస్తాడు?